హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. పిజ్జానైతే సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా ఈస్ట్ ఓవెన్తో పని లేకుండా చూపిస్తున్నాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. న్యూ ఇయర్ వస్తుంది కదా, ఖచ్చితంగా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్లో ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందైతే ఈ కప్పుతోటి ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. నేనైతే ఈ కప్పుతోటి తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని అయితే జల్లెడ పట్టుకోవాలి ఖచ్చితంగా. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండితోటి కూడా చేసుకోవచ్చు. నేనైతే మైదాతో చేస్తున్నాను. జల్లెడ పట్టుకున్న తర్వాత ఒక స్పూన్ షుగర్ అయితే వేసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుందాం. ఇది బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నా. హాఫ్ స్పూన్ అయితే వంట సోడా వేసుకోవాలి. ఇది ఈస్ట్ లేకుండా వేస్తున్నాం కాబట్టి బేకింగ్ పౌడర్ వాడుతున్నాను. తర్వాత 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి. బటర్ కరిగించొద్దు, ఇలా గట్టిగా వేయాలి. వేసిన తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి. బటర్ పిండిలో మొత్తం కలిసిపోయేలాగా పొడి అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పొడి అయ్యే వరకు కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి. కొంచెం టైం ఎక్కువనే పడుతుంది. మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు అయితే తీసుకుందాం. ఈ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటున్నా. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం అయితే పిండాలి. చిన్న ముక్క నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇది మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఒకసారి చపాతీ ముద్దలాగా అయితే కలపాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం పల్చగా కలుపుకోవాలి, మరీ గట్టిగా ఉండకూడదు. పిజ్జాకైతే ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. అట్లయితేనే పిజ్జా అనేది మంచిగా పొంగుతుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 15 నిమిషాలు పక్కకైతే పెట్టుకోవాలి. కనీసం 10 నిమిషాలైనా ఈ పిండిని నాననివ్వాలి. తర్వాత వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుందాం. 15 నిమిషాల తర్వాత చూద్దాం నానిందా లేదా అనేది. చూడండి, పిండి అయితే కొంచెం పొంగింది కదా. ఈస్ట్ లేకున్నా సరే ఇలా ఈ పెరుగు వాడడం వల్ల చాలా మంచిగా పొంగుతుంది. సాఫ్ట్గా కూడా అయింది. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా సాగ తీసుకుంటూ కలపాలి. మళ్ళీ 5 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇలా పిండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా మంచిగా రావాలి, స్పాంజ్ లాగా. ఇలా మంచిగా పిండి నానితేనే పిజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని నేనైతే 4 పిజ్జాలు అయితే వేసుకుంటాను. నేను కొంచెం పెద్ద సైజు చేసుకుంటున్నాను, అందుకని 4 అవుతాయి. మీరు ఇంకా చిన్న సైజు చేసుకోవాలంటే కొన్ని ఎక్కువ అవుతాయి. దీన్ని అయితే 4 భాగాలు చేసుకుందాం.
చాక్ తోటి అయితే 4 భాగాలు వేసుకోవాలి. నేనైతే ఈ సైజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పొడిపిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెస్ చేయొద్దు, కొంచెం మీదనే ఇలా రుద్దుకోవాలి. చూడండి, ఈ సైజులో వేసుకుంటే సరిపోతుంది. ఇది పక్కకు పెట్టుకొని ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఈ ప్లేట్లో బటర్ వేసుకొని బటర్ మొత్తం అప్లై చేసుకోవాలి దీనికి. బటర్ వేయడం మర్చిపోవద్దు, లేదంటే ప్లేట్ కతుక్కుపోతుంది పిజ్జా అనేది. ఇలా బటర్ అప్లై చేసిన తర్వాత ఈ మనం చేసుకున్న పిజ్జా ఉంది కదా, ఇది ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకొని ఇప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని తర్వాత ఒక స్పూన్ అయితే రెడ్ చిల్లీ సాసు, ఒక స్పూన్ మయోనీస్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత షెజ్వాన్ సాస్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ పిజ్జా సాస్, ఇవన్నీ వేసుకొని మొత్తం ఇవి ఒకటే దగ్గర కలపాలి. ఫస్ట్ 4 సాసులు ఇవైతే నేను బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకున్నా. మీకు ఏ సూపర్ మార్కెట్లోనైనా ఇవి దొరుకుతాయి. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి, 4 సాసులు కలిసిపోయేలాగా. కలిపిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జాకి మొత్తం. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ముందు ఫోర్క్తో గుచ్చుకోవాలి, అది స్కిప్ అయిపోయింది. మీరైతే ఫోర్క్తో ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిజ్జా అనేది చాలా మంచిగా వస్తుంది. ఇది కొంచెం గట్టి పడుతుంది బేస్ అనేది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పిజ్జా బేక్ చేసుకోవడం కోసం ఒక మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి తర్వాత ఒక ప్లేట్ బౌల్ వేసుకోవాలి. బౌల్ వేసిన తర్వాత 15 మినిట్స్ దీన్ని హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఈ మూత ఎందుకంటే పిజ్జా మాడిపోకుండా ఈ మూత అయితే పెట్టుకోవాలి. ఈ మూత ప్లేస్లో మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత నేనైతే ఈ చీజ్ మొజరెల్లా చీజ్ తీసుకుంటున్నాను. మీకు ఇష్టమున్న చీజ్ వాడుకోవచ్చు. ఈ చీజ్ వేస్తే మాత్రం పిజ్జా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీని మీద నుంచి చీజ్ అయితే వేసుకోవాలి. చీజ్ కొంచెం ఎక్కువనే వేస్తున్నా. తర్వాత కొన్ని స్వీట్ కార్న్ అయితే వేసుకుంటున్నాం.
కొన్ని క్యాప్సికమ్, ఒకటి టమాటా, చిన్న సైజు టమాటా, స్ప్రింగ్ ఆనియన్స్. మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవైనా వేసుకోవచ్చు, నా దగ్గర ఉన్నాయి, నేను ఇవి వేసుకుంటున్నా. తర్వాత పన్నీర్ వేసుకోవాలి. ఈ పన్నీర్ అయితే ఇంట్లో వేసిందే. పన్నీర్ కూడా కొంచెం వేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ పైనుంచి చీజ్ అయితే వేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ కనిపించకుండా చీజ్ తోటి మొత్తం నింపుకోవాలి. ఇప్పుడు మెల్ట్ చేసిన బటర్ వేసుకోవాలి. బటర్ని కరిగించి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్యాస్ పైన అయితే బాయిల్ చేసుకుందాం. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ కానీ ఒరిగానో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకుందాం. కొంచెం చాలా వేడిగా కావాలి గిన్నె అయితే. పైనుంచి బరువు ఉన్న మూత అయితే పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేయాలి. చూద్దాం ఇప్పుడు పిజ్జా రెడీ అయిందా లేదా అనేది. మధ్య మధ్యలో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి మంచిగా స్ప్రెడ్ అయిపోయి కుక్ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని బయటకు తీసుకుందాం. తీసుకొని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా పిజ్జాని అయితే కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే దీంతో కట్ చేస్తున్నా. చూడండి, అంతే. ఎంతో సింపుల్గా పిజ్జాని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.